ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ వారు తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా నక్షి మేళా జరుగుతుంది. అన్ని నక్షి జ్యువెలరీ మీద VA ఫ్లాట్ 9.99% మాత్రమే. త్వరపడండి. అంతర్జాతీయంగా రాజకీయ భౌగోళిక ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా మధ్య తీవ్ర యుద్ధం జరుగుతున్నప్పటికీ ఆశ్చర్యకరంగా బంగారం, వెండి ధరలు భారీ స్థాయిలో పతనమవుతున్నాయి. యుద్ధం ఫిబ్రవరి 28న మొదలవగా అప్పటి నుంచి దాదాపు ప్రతిరోజు గోల్డ్ రేట్ దిగొస్తూనే ఉంది. ఈ మధ్యలో కేవలం 3-4 రోజులు అది కూడా స్వల్పంగా మాత్రమే పెరిగింది. మిగతా రోజుల్లో భారీగా దిగొచ్చింది. ఆల్ టైమ్ హై నుంచి భారీ స్థాయిలో ధర దిగొస్తుండడం విశేషం. సాధారణంగా ఇలాంటి యుద్ధ సమయాల్లో ఆర్థిక అనిశ్చితి వేళ బంగారం ధర ఇంకా పెరగాల్సి ఉంటుంది. ఇది సురక్షిత పెట్టుబడి సాధనంగా మారి పెట్టుబడులు పెరగాలి. కానీ ప్రస్తుతం అలా జరగకుండా ధర రోజు రోజుకు పతనమవుతూనే ఉండడం గమనార్హం. ఇక్కడ యుద్ధ ప్రభావం స్టాక్ మార్కెట్లు, రూపాయి, క్రూడ్ ఆయిల్, బిట్ కాయిన్ ఇలా అన్నింటిపైన పడింది. స్టాక్ మార్కెట్లు యుద్ధం మొదలైనప్పటి నుంచి భారీగా పడిపోయాయి. ఈ మార్చి నెల ఇన్వెస్టర్లకు పీడకలను మిగిల్చిందనే చెప్పొచ్చు. మార్చి 23న కూడా సెన్సెక్స్ వార్త రాసే సమయంలో ఉదయం 10:30 గంటలకు 1500 పాయింట్లకు పైగా నష్టంలో ఉంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 94 రూపాయల మార్కుకు చేరువై ఆల్ టైమ్ స్థాయిలోకి పడిపోయింది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర ఇవాళ మళ్లీ పెరిగి బ్యారెల్కు $108 స్థాయిలో ఉంది. ఇక బిట్ కాయిన్ గతేడాది అక్టోబర్లో $126,000 వద్ద ఆల్ టైమ్ హైని నమోదు చేయగా ప్రస్తుతం $68,000 వద్దే ఉంది. ఇలా అన్నింటిపైన తీవ్ర ప్రభావం ఉన్న బంగారం ధర మాత్రం పతనమవుతోంది. గత వారం బంగారం ధర ఏకంగా 11% పడిపోగా 40 ఏళ్ల రికార్డులను బద్దలు కొట్టింది. ఒక వారంలో గోల్డ్ రేటు ఈ స్థాయిలో పడిపోవడం 40 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. దీన్ని బట్టి పతనం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మార్చి 23న మళ్ళీ 24 క్యారెట్ల పసిడి ధర 5,950 రూపాయల మేర తగ్గి 10 గ్రాములకు 1,40,020 రూపాయలకు చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ ధర 5,450 రూపాయల పతనంతో తులం 1,28,350 వద్ద ఉంది. ఇంటర్నేషనల్ మార్కెట్లో స్పాట్ గోల్డ్ రేటు $4,400 మార్కుకు దిగువకు పడిపోయింది. యుద్ధానికి ముందు $5,400 స్థాయిలో ఉండేది. ఇక యుద్ధం మార్చి 28 ప్రారంభం కాగా మార్చి 1న బంగారం ధర 22 క్యారెట్లకు 1,45,970, 24 క్యారెట్లకు 1,73,090 రూపాయల వద్ద ఉన్నాయి. అక్కడి నుంచి చూసినా ఈ మార్చి నెలలో 22, 24 క్యారెట్ల పసిడి ధరలు వరుసంగా 30,300, 30,070 రూపాయల పతనమైంది. ఇదే సమయంలో ఆల్ టైమ్ హై నుంచి చూస్తే గనక జనవరి 29న 22 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాములకు 1,63,950 వద్ద ఉండగా 24 క్యారెట్ల గోల్డ్ రేటు 1,78,850 వద్ద ఉండేది. ఇవే ఇప్పటి వరకు జీవనకాల గరిష్ట స్థాయి. అక్కడి నుంచి చూస్తే 24 క్యారెట్ల బంగారం ధర 38,830 తగ్గగా 22 క్యారెట్ల ధర 35,600 తగ్గింది. యుద్ధం జరుగుతున్న బంగారం ధర తగ్గేందుకు ప్రధాన కారణాల్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం, US డాలర్ పుంజుకోవడం వంటివి ఉన్నాయి. క్రూడ్ ఆయిల్ ధర పెరుగుతుండటంతో ద్రవ్యోల్బణం భయాలు ఎక్కువయ్యాయి. ఇది US ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించకుండా ఆపేలా చేస్తోంది. ఫెడ్ వడ్డీ రేట్లు గరిష్ట స్థాయిలో ఉంటే US డాలర్, ట్రెజరీ బాండ్ ఈల్డ్స్ ఆకర్షణీయంగా మారి బంగారం ఆకర్షణ కోల్పోతోంది. ప్రస్తుతం అదే జరుగుతోంది. ఈ కారణంతోనే బంగారం నుంచి బయటకు వచ్చేస్తున్నారు ఇన్వెస్టర్లు. ఇంకా ప్రస్తుత అనిశ్చిత వేళ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్లలో డబ్బును కోల్పోతున్నారు. ఇదే సమయంలో వారికి డబ్బులు కావాలంటే గతేడాది ఇప్పటికే బంగారం ధర భారీగా పెరిగింది కాబట్టి పసిడిలో అమ్మకాలు జరపడం ద్వారా ఆ లాభాలను సొమ్ము చేసుకుంటున్నారు. మరోవైపు తమ పెట్టుబడుల్ని ఆయిల్ మార్కెట్ వైపు మళ్లిస్తుండడం కూడా మరో కారణం. కొంతకాలంగా బంగారం ధరల్ని US ఫెడరల్ రిజర్వ్, US డాలర్, క్రూడ్ ఆయిల్, ఇన్వెస్టర్ల ధోరణి ఇవే ప్రభావితం చేస్తున్నాయి. ఇవే ధరల్ని నిర్దేశిస్తున్నాయని చెప్పొచ్చు. యుద్ధం ఇంకా తీవ్రమైతే బంగారం ధరలు సమీప భవిష్యత్తులో మరింత పతనం కావచ్చని చెప్తున్నారు నిపుణులు. ఈ ద్రవ్యోల్బణాన్ని అరికట్టేందుకు US ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల విషయంలో ఏం చేస్తుందనేది ఆసక్తిగా మారింది. కొంతకాలంగా తగ్గించేందుకే మొగ్గు చూపగా మళ్లీ పెంచాల్సి వస్తే మాత్రం బంగారం ధరలు ఇంకా పతనం కావచ్చని అంటున్నారు.